Hi. Today I will explain the trigonometrical chapter, exercise 11.3, third bit. If tan 2a equal to cot a minus 18 degrees, where 2a is an acute angle. What is the acute angle? Acute angle means 90 degrees below angle is the acute angles. Find the value of a. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి అంశం ఏమిటి అంటే tan 2a is equal to cot of a minus 18 degrees అని మనకి ఇచ్చేసింది. ఇక్కడ ఈ రెండు రేషియోస్ లో ఈక్వల్ గా ఉండడం కోసం దీనిని మనం ఏం చేస్తున్నాం అంటే tan 2a ను cot of 90 degrees minus 2a గా రాస్తాం. This is equal to cot of a minus 18 degrees. Why? tan 2a ని ఈ విధంగా మనం ఎందుకు రాసుకున్నాం అంటే బోత్ సైడ్ కాట్ యాంగిల్ ఉండేటట్టుగా చేసుకోవడం కోసం, కాట్ రేషియో ఉండేటట్టుగా చేసుకోవడం కోసం tan 2a is equal to cot 90 minus 2a రాయొచ్చు. ఎందుకంటే cot of 90 minus theta is equal to tan theta. ఇక్కడ theta ప్లస్ లో a ఉంది కాబట్టి tan 2a is equal to cot of 90 minus 2a రాసుకోవచ్చు. ఏ విధంగా అంటే therefore ఇక్కడ since cot of 90 minus theta is equal to tan theta కాబట్టి మనం ఇక్కడ tan 2a is equal to cot of 90 minus 2a అని రాసుకోవచ్చు. ఇది ఏంది ట్రిగోనోమెట్రికల్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ లో sin 90 minus theta is equal to cos theta అవుతుంది, cos 90 minus theta is equal to sin theta అవుతుంది, tan 90 minus theta is equal to cot theta అవుతుంది, cot 90 minus theta is equal to tan theta అవుతుంది, secant 90 minus theta is equal to cosecant అవుతుంది, cosecant 90 minus theta is equal to secant theta అవుతుంది. ఇవి ఏ విధంగా ఈక్వల్ అయ్యాయి అనేటువంటి అంశాన్ని నేను ట్రిగోనోమెట్రికల్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ లో తెలియజేశాను. దాన్ని నేను ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను, ఒకసారి అది చూస్తే మీకు ఇది క్లియర్ గా అర్థమైపోతుంది. tan 2a is equal to cot of 90 minus 2a గా రాసుకోవచ్చు. ఇప్పుడు 2a అనేది a minus 18 అనేది ఇవి రెండు అక్యూట్ యాంగిల్స్ కాబట్టి ఇక్కడ కాట్ అనేది ఏమైపోతుంది, క్యాన్సల్ అయిపోతుంది. 90 minus 2a is equal to a minus 18 degrees. ఓకేనా? ఇక్కడ ఈ 2a ని అటువైపు అయినా తీసుకోవచ్చు లేదా ఇటువైపు అయినా తీసుకోవచ్చు. ఏస్ అన్ని ఒక సైడ్, మిగిలినటువంటి డిగ్రీ వాల్యూస్ అన్ని ఒక సైడ్ ఉంచేసుకుంటే అయిపోతుంది. మైనస్ 2a ఇక్కడ ప్లస్ a ఇటు వచ్చేస్తే మైనస్ a, ఇక్కడ మైనస్ 18 డిగ్రీస్, ఇక్కడ మైనస్ 90 డిగ్రీస్. ప్లస్ ఇస్ ఈక్వల్ టు అవతల అయిపోతే మైనస్ 90 డిగ్రీస్ అవుతుంది. ఈ మైనస్ 2a ని ప్లస్ a అనేది ఇస్ ఈక్వల్ టు ఇవతల వైపు వచ్చేస్తే మైనస్ a అవుతుంది. is equal to minus 18 అంటే minus 18, 90 degrees plus 90 degrees goes to outside minus 90 degrees అయిపోతుంది. minus 2a minus a minus 3a. ఓకే, a mean 1a, minus 2a minus 1a equal to minus 3a. ఇక్కడ రెండు టమాటాలు ఒక టమాటా మీన్ మైనస్, రెండు టమాటాలు ఒక టమాటా మీన్ 2a 1a. ఇక్కడ 3a minus 3a is equal to minus 18 minus 90 minus 108. Minus minus get cancel. A is equal to 108 by 3. Then a is equal to 3 1 ja 3, 3 3 ja 9, 3 6 ja 18. A is equal to 36 degrees. A is equal to 36 degrees. Okay, is it clear? Any doubt? ఇక్కడ ఇచ్చినటువంటిది tan 2a equal to cot a minus 18 degrees, where 2a is a acute angle. Acute angle means 90 degrees below angle. Find the value of a. ఇక్కడ tan 2a is equal to cot a minus 18 అనేది మనకి ఇచ్చింది అన్నమాట. లెట్ దెన్ tan 2a వాల్యూ మనం cot of 90 minus 2a గా రాసుకోవచ్చు. ఎందుకంటే cot of 90 minus 2a is equal to also tan 2a. why cot 90 minus theta is equal to tan theta కాబట్టి ట్రిగోనోమెట్రికల్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ప్రకారం మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. కాబట్టి tan 2a ని రాసుకోవచ్చు, cot of 90 minus 2a గా రాసుకున్నాం. అప్పుడు cot గెట్ క్యాన్సిల్ చేసేస్తే బోత్ సైడ్ సేమ్ రేషియోస్ ఉన్నాయి, ట్రిగోనోమెట్రికల్ రేషియోస్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోతే 90 minus 2a is equal to a minus 18 అవుతుంది. అప్పుడు మైనస్ 2a ని ఇక్కడే ఉంచేస్తాం, ఈ ప్లస్ a ని ఇటువైపు తీసుకొస్తే మైనస్ a అవుతుంది, మైనస్ 18 ఇక్కడే ఉంది, ఈ ప్లస్ 90 డిగ్రీస్ గోస్ టు అవుట్ సైడ్, దెన్ దట్ ఈస్ ద మైనస్ 90 డిగ్రీస్. minus 2a minus 3a is equal to minus 18 minus 90 minus 108. Therefore a is equal to 108 by 3a is equal to 36 degrees. Okay, is it clear?
I will go to the next problem. Hi. Today I will explain the trigonometrical chapter exercise 11.3 fourth bit. If tan A equal to cot B, where A and B are acute angles. What do you mean by acute angles? Acute angles mean 90 degree below angles. Prove that A plus B equal to 90 degrees. Then let మనకి ఇక్కడ ఇచ్చినటువంటి అంశం ఏమిటి? Tan A is equal to cot B. ఓకే, ఇక్కడ టూ సైడ్స్ లో ఏదే టూ సైడ్స్ కామన్ రేషియోస్ ఉండాలి. ఇక్కడ ఉంటే tan అన్నా ఉండాలి, లేదా ఇక్కడ ఉంటే cot అన్నా ఉండాలి. ఇక్కడ రెండు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి దేనైనా ఒకదాన్ని మనం చేంజ్ చేసుకున్నాం. tan ని చేంజ్ చేసుకోవచ్చు, లేదా cot నైనా మీ ఇష్టం, దేనైనా చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను tan ను చేంజ్ చేస్తూ ఉన్నా. ఇదేమైపోతుందంటే cot ఆఫ్ 90 మైనస్ a అయిపోతుంది ఇజ్ ఈక్వల్ టు cot b అంటే cot b. why therefore ఇక్కడ ఏమైపోతుంది cot ఆఫ్ 90 మైనస్ theta ఇజ్ ఈక్వల్ టు tan theta. cot ఆఫ్ 90 minus theta is equal to tan theta కాబట్టి tan A is equal to cot ఆఫ్ 90 minus A గా రాసుకోవచ్చు. ఎందుకు అంటే ట్రిగోనోమెట్రికల్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ప్రకారం ఇక్కడ sin 90 minus theta is equal to cos theta అవుతుంది, cos 90 minus theta is equal to sin theta అవుతుంది, tan 90 minus theta is equal to cot theta అవుతుంది, cot 90 minus theta is equal to tan theta అవుతుంది, secant 90 minus theta is equal to cosecant అవుతుంది, cosecant 90 minus theta is equal to sec theta అవుతుంది. కాబట్టి ఇక్కడ tan A ను మనం cot ఆఫ్ 90 మైనస్ C గా రాసుకోవచ్చు. cot ఆఫ్ 90 మైనస్ C ఈజ్ ఈక్వల్ టు tan A నే కాబట్టి ఇక్కడ బోత్ సైడ్ ఏమైపోతుంది cot అనేది రేషియోస్ ఉన్నాయి కానీ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు 90 డిగ్రీస్ మైనస్ A ఈజ్ ఈక్వల్ టు B అవుతుంది. అప్పుడు 90 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు B. ఈ మైనస్ A ఈక్వల్ టు గోస్ టు అవుట్ సైడ్, మైనస్ A ఈజ్ గోస్ టు ఈక్వల్ టు అవుట్ సైడ్, that is the plus A. Therefore A plus B is equal to 90 degrees. Then it's proved. Then it's proved. Then it's proved. Okay, is it clear? Okay, I understand. Next I will go. Hi. Today I will explain the trigonometrical chapter exercise 11.3 fifth bit. If A, B and C are interior angles of the triangle ABC, then show that tan of A plus B by 2 equal to cot of C by 2, cot C by 2. ఇక్కడ మనకి ఇచ్చినటువంటిది in triangle ABC. Triangle లో A plus B plus C, these three angles sum is equal to 180 degrees is the fundamental rule. Triangles has three angles. One triangle has three angles. Three angles sum is 180 degrees. Okay, is it clear? A plus B plus C equal to 180 degrees. ఇక్కడ both side by 2 తో చేయండి దీన్ని. Then take both side. Then take both side divided by 2. Divided by 2. దీన్ని A plus దీన్ని ఏం చేస్తున్నా A plus B plus C by 2 is equal to 180 degrees by 2. Okay, is it clear? ఈ A plus B plus C by 2 ను నేను ఏ విధంగా రాస్తున్నాను అంటే A plus B by 2 plus C by 2 గా రాస్తున్నాను. is equal to 180 degree by 2 అంటే 90 degrees. 2 1 ja 2 90 ja. Okay, A plus B by 2 plus C by 2 is equal to 90 అని రాస్తున్నాను. ఎందుకు ఇక్కడ A plus B by 2 C by 2 రాస్తున్నాం? ఇక్కడ మనకి ఇక్కడ A plus B by 2 A plus B by 2 ఒక రేషియోగా ఉంది, C by 2 అనేది ఒకటిగా ఉంది కాబట్టి ఈ విధంగా రాసేసుకున్నాం మనం అక్కడ. ఓకేనా? ఆ తర్వాత టేక్ దీనిని మనం ఇప్పుడు ఏం చేస్తున్నానంటే A plus B by 2 is equal to 90 degrees minus C by 2 గా రాస్తున్నాను. ఇప్పుడు ఈ బోత్ సైడ్ నేను ఏం చేస్తున్నాను అంటే
tan తీసుకుంటున్నా. ఇక్కడ tan రేషియో ఉంది కాబట్టి, ఇక్కడ tan ఉంది కాబట్టి దీని బోత్ సైడ్ ఏం చేస్తున్నా నేను tan తీసుకుంటున్నా. టేకింగ్ బోత్ సైడ్ tan రేషియో, టేకింగ్ బోత్ సైడ్స్ tan. అప్పుడు ఏమైపోతుంది ఇక్కడ tan of a plus b by 2 is equal to tan of 90 minus c by 2. ఓకే, tan of a plus b by 2 అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. tan of a plus b by 2 అనే అయిపోతుంది. కానీ tan of 90 minus c by 2 ఉన్నప్పుడు tan of 90 minus θ is equal to cot θ అయిపోతుంది. అంటే ఇక్కడ ఏం వస్తుంది cot c by 2 వచ్చేసింది. ఓకే, tan of 90 minus θ is equal to cos θ. సిన్స్ ఇక్కడ దీని ప్రకారం వచ్చింది అంటే tan of 90 minus θ is equal to ఏమైపోతుంది cot θ. కాబట్టి దీని ప్రకారంగా మనకు ఏది ట్రిగోనోమెట్రికల్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ప్రకారం tan of 90 minus θ is equal to cot θ అవుతుంది. కాబట్టి tan of 90 minus c by 2 θ equal to c by 2. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది cot of c by 2 వచ్చేసింది. దేర్ఫోర్ ఇక్కడ మనం రావాల్సిన అంశం అనేది మనకు వచ్చేసింది అన్నమాట ఇక్కడ. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? tan of a plus b by 2 equal to cot c by 2 అయిపోయింది. దేర్ఫోర్ ఇట్స్ proved. ఓకే, ఇక్కడ మీరు ఒకసారి మన ఈ ప్రాబ్లం చూడండి. If A, B and C are interior angles of the triangle ABC, then show that tan of A plus B by 2 equal to cot C by 2. ఇక్కడ ఇన్ ట్రయాంగిల్ ABC, ఒక ట్రయాంగిల్ ABC లో ఒక యాంగిల్ మొత్తం ఉన్నటువంటి యాంగిల్స్ 3, ఆ 3 యాంగిల్స్ యొక్క సమ్ అనేది 180 డిగ్రీస్ అవుతుంది. ఇట్స్ కామన్ ఫండమెంటల్ ఫార్ములా. A plus B plus C equal to 180 degrees. Then both sides are to take divided by 2. ఎందుకు divided by 2 చేస్తున్నాం? ఇక్కడ by 2 అనేవి ఉన్నాయి కాబట్టి అక్కడ by 2 చేస్తున్నాం. A plus B plus C by 2 is equal to 180 degree by 2. ఆ తర్వాత ఇక్కడ ఏమైపోతుంది మనకు A plus B by 2, దీన్ని A plus B plus C by 2 ను A plus B by 2 plus C by 2 గా రాస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ A plus B by 2 అనేది ఒక రేషియోగా ఉంది, C by 2 అనేది ఒక విధంగా ఉంది. is equal to 90 అంటే 90. ఇక్కడ A plus B by 2 ని ఇక్కడ వచ్చేసి 90, ఈ ప్లస్ C by 2 ని goes to outside minus 90 by 2 అవుతుంది. ఇక్కడ A plus B by 2 is equal to 90 minus C by 2 ఈ విధంగా వచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇక్కడ tan అనేది రేషియో ఉంది కాబట్టి A plus B by 2 కాడ బోత్ సైడ్ tan తీసుకోవాలి. ఏది కానీ మనకు వాల్యూ అనేది చేంజ్ కాకుండా ఉంటూ మ్యాథమెటిక్స్ లో ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ tan ఇక్కడ బోత్ సైడ్ తీసుకోవాలి. ఒక సైడ్ tan తీసుకొని ఒక సైడ్ cot తీసుకుంటే మాత్రం తప్పైపోతుంది. ఎందుకంటే tan గెట్ క్యాన్సిల్ అయితే మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా ఫస్ట్ స్టెప్ అనేది వస్తుంది. మ్యాథమెటిక్స్ లో ఎప్పుడైనా స్టెప్ బై స్టెప్ మారుతూ ఉన్నప్పుడు కింది స్టెప్ పై స్టెప్ ఈక్వల్ గా ఉండాలి. పై స్టెప్ ను సమానం చేస్తూనే కింది స్టెప్ అనేది రావాలి, ఈక్వల్ చేస్తూనే రావాలి. కానీ పై ఒక స్టెప్ ఉండి కింద ఒక స్టెప్ అనేది మారితే మాత్రం తప్పైపోతుంది. ఇక్కడ బోత్ సైడ్ tan తీసుకోవడం మూలంగా పై స్టెప్ ఏ మాత్రం తేడా రాదు. tan పోతే మళ్ళీ సేమ్ పై స్టెప్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు tan of A plus B by 2 is equal to tan 90 minus θ is equal to cot θ కాబట్టి ఏది ట్రిగోనోమెట్రికల్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ప్రకారం tan 90 minus θ is equal to cot θ కాబట్టి tan 90 minus C by 2 is equal to cot C by 2 అవుతుంది. Then it's hi. Today I will explain the trigonometrical chapter exercise 11.3 sixth problem. Express sin 75 degrees plus cos 65 degrees in terms of the trigonometrical ratios of angles between 0 to 45 degrees. నువ్వు ఏవైనా ట్రిగోనోమెట్రికల్ రేషియోస్ లో చెప్పు, కానీ ఆ యాంగిల్స్ మాత్రం ఇక్కడ ఏముండాలి, బిట్వీన్ 0 to 45 degrees మధ్యనే ఉండాలి. ఇక్కడ ఏముంది 75 degrees 65 degrees మధ్యలో ఉన్నాయి. ఇక్కడ ట్రిగోనోమెట్రికల్ రేషియోస్ sin cos లో ఉంది. sin cos ఇక్కడ నీకు ట్రిగోనోమెట్రికల్ రేషియోస్ ఏ విధంగా అయినా ఉండొచ్చు, కానీ యాంగిల్స్ మాత్రం బిట్వీన్ 0 to 45 degrees మధ్యనే ఉండేటట్లుగా నువ్వు ప్రాబ్లమ్ సాల్వ్ చేయి అని చెప్పేస్తున్నమాట. ఇక్కడ దీనికోసం ట్రిగోనోమెట్రికల్ చాప్టర్ లో 11.3 అనేది మనకు ఖచ్చితంగా రావాలి అంటే ట్రిగోనోమెట్రికల్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ గురించి మీకు ఖచ్చితంగా తెలిసి తీరాలి. sin 90 minus θ is equal to cos θ అవుతుంది, cos 90 minus θ is equal to sin θ అవుతుంది,
tan 90 minus theta is equal cot theta అవుతుంది, cot 90 minus theta is equal tan theta అవుతుంది, secant 90 minus theta is equal cosecant theta అవుతుంది, cosecant 90 minus theta is equal secant theta అవుతుంది. ఇవి తెలవాలి. ఇవి ఏ విధంగా ఈక్వల్ అయ్యాయి అన్నటువంటి అంశాన్ని గురించి ట్రిగోనోమెట్రికల్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ లో నేను తెలియజేశాను. ఎండ్ స్క్రీన్ లో దాన్ని ఇస్తాను, మీరు ఖచ్చితంగా దాన్ని చూస్తే మీకు క్లియర్ గా అర్థమైపోతూ ఉంటుంది. ఇక్కడ ఇచ్చినటువంటి అంశం చూద్దాం. లెట్ sin 75 degrees ప్లస్ cos 65 degrees ఇవి మనకి ఇచ్చాడు. ఇక్కడ sin 75 degrees నేను రాస్తున్నా sin 90 minus 15 degrees రాస్తాను. ఓకే, 90 minus 15 is equal to 75 degrees. ఓకేనా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా cos ఏమైపోతుంది 90 minus 25 degrees రాసుకోవచ్చు. ఎందుకంటే 65 plus 25 ఎంత అవుతుంది, మళ్ళీ 19 అవుతుంది. 90 minus 25 is equal to 16 అవుతుంది అన్నమాట. ఓకేనా, 90 minus 15 is equal to 74 అవుతుంది. sin 75 is equal to sin of 90 minus 15 plus with plus cos 65 is equal to cos of 90 minus 25 degrees అవుతుంది. Then this implies sin 90 minus theta is equal to cos theta. Then this is cos 15 degrees plus cos 90 minus theta is equal to sin theta. This is sin 25 degrees. Okay, is it true? ఇక్కడ ఈ రేషియోస్ అనేవి sin cos లోనే వచ్చాయి, కానీ ఇక్కడ డిగ్రీస్ అనేవి 0 to 45 డిగ్రీస్ మధ్య వచ్చాయి. 15 డిగ్రీస్ 25 డిగ్రీస్. 15 డిగ్రీస్ అనేది కూడా 45 డిగ్రీ బిలోనే ఉంటుంది, 0 to 45 డిగ్రీస్ బిట్వీన్ లోనే ఉంటుంది. 25 డిగ్రీ కూడా 0 to 45 డిగ్రీస్ బిట్వీన్ లోనే ఉంటుంది అన్నమాట. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? మనం ఇక్కడ వీటిని ఏ విధంగా రాశాము అంటే sin 90 minus theta is equal to cos theta. అదే విధంగా cos of 90 minus theta is equal to sin theta. ఈ ప్రకారంగా మనం వీటిని రాశాం. మళ్ళీ ఒకసారి చూడండి, ఇక్కడ sin 75 degrees plus cos 65 degrees ఇచ్చేసాడు. ఇచ్చేసి ఈ మిగిలినటువంటి యాంగిల్స్ ను 0 to 45 డిగ్రీ మధ్యలో తెలుపుకున్నాడు. ఏ రేషియోస్ ట్రిగోనోమెట్రికల్ రేషియోస్ ఏవైనప్పటికీ ఇక్కడ యాంగిల్స్ మాత్రం 0 to 45 డిగ్రీస్ మధ్యనే ఉండాలన్నమాట. ఇక్కడ sin 75 degrees cos 65 డిగ్రీ, ఇక్కడ 75 65 ఉంది, అంటే 0 to 45 డిగ్రీస్ మధ్యలో లేవన్నమాట. వాటిని 0 to 45 డిగ్రీస్ మధ్యలో వచ్చేటట్టుగా చూసుకోమన్నాడు. sin 75 డిగ్రీస్ నేను రాస్తున్నాను, sin of 90 minus 15 డిగ్రీస్ రాస్తున్నాను. 90 minus 15 is equal to 75 డిగ్రీస్. అదే విధంగా ప్లస్ అంటే ప్లస్ cos 65 డిగ్రీస్ నేను రాస్తున్నా, cos of 90 minus 25 డిగ్రీస్ గా రాస్తున్నా. ఎందుకంటే 90 minus 25 is equal to 65 డిగ్రీస్ కాబట్టి. ఇప్పుడు sin 90 minus theta is equal to cos theta కాబట్టి sin 90 minus 15 is equal to cos 15 అవుతుంది. ప్లస్ cos 90 minus 25 is equal to cos 90 minus theta is equal to sin theta కాబట్టి cos 90 minus 25 degrees is equal to sin 25 degrees అవుతుంది. ఇక్కడ ఈ డిగ్రీస్ రెండు 15 డిగ్రీస్ కావచ్చు, 25 డిగ్రీస్ కావచ్చు, ఇవన్నీ 0 to 45 డిగ్రీస్ బిట్వీన్ లో ఉన్నవి. దెన్ ఇట్స్ ప్రూవ్డ్. ఓకే, ఇస్ ఇట్ క్లియర్?